హాయ్ ఎవ్రీవన్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. మీకు నిజంగా సిఎస్సి అంటే ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉన్నారా? మనకు అందరూ చెప్తూ ఉంటారు సిఎస్సిలో స్కోప్ ఎక్కువ ఉంటుంది, జాబ్స్ ఎక్కువ వస్తాయి, శాలరీస్ ఎక్కువ వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమా కాదా? సో వీటన్నిటి డీటెయిల్స్ మనము సిఎస్సి గురించి A to Z నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అదేవిధంగా సిఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, స్కిల్స్ కానీ, కెరియర్ ఆప్షన్స్ కానీ, శాలరీస్ కానీ, ఈ సిఎస్సి అనేది మీకు సూట్ అవుతుందా అవదా, ఎలాంటి వారు సిఎస్సి తీసుకోవాలి, ఎలాంటి వారు సిఎస్సి తీసుకోకూడదు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. సో సిఎస్సి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా సిఎస్సి అనేది ఎవరు తీసుకోవచ్చు, ఎలాంటి వారు తీసుకోకూడదు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా సిఎస్సి అనే దాన్ని ఎవరు చూస్ చేసుకోకూడదు అంటే, వాళ్ళకి లాజిక్ ఎబిలిటీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఏదో దీన్ని తీసుకుంటే మంచి శాలరీస్ వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకుండా సో దాన్ని తీసుకుందాము, ఏదో చదువుకుందాము అనేటి వాళ్ళకి పెద్దగా ఈ కోర్స్ అనేది సూట్ అవ్వకపోవచ్చు. సో ఎవరికి ఈ సూట్ అవుతుంది అనుకుంటే, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అనలిటికల్ థింగ్స్ కానీ, తర్వాత మనకి ఏదైనా కంటిన్యూస్లీ న్యూ థింగ్స్ లర్న్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కోడింగ్ ద్వారా దాన్ని సాల్వ్ చేసేదానికి కానీ, న్యూ మెథడ్స్ని ఇన్వాల్వ్ చేయాలి, మనము ఇంకా కొత్తగా క్రియేట్ చేయాలన్న క్యూరియాసిటీ ఉన్న స్టూడెంట్స్కి సిఎస్సి అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఇంకా మెయిన్ సిఎస్సి పార్ట్కి వస్తే, అసలు సిఎస్సి అంటే ఏంది? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది సాఫ్ట్వేర్, కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి నేర్పించే ఒక కోర్సు. ఇవే కాకుండా అసలు సిఎస్సి అనేది ఒక కోడింగ్ మాత్రమే కాదు. సో ఇందులో ఒక సాఫ్ట్వేర్ని ఏ విధంగా డిజైన్ చేస్తాము, ఇంటర్నెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇంకా మనకి డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తారు, ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ని కంప్యూటర్ ద్వారా ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఇలాంటి చాలా విషయాలు అనేది మనం సిఎస్సిలో నేర్చుకుంటాము. సో సింపుల్గా చెప్పాలంటే, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కంప్యూటర్ ద్వారా కొన్ని సాఫ్ట్వేర్ని యూజ్ చేసి సాల్వ్ చేసే ఒక కోర్స్ అనేది సిఎస్సి. సో ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి, వాట్ ఈస్ సిఎస్సి? అసలు సిఎస్సి అంటే ఏంది? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది సాఫ్ట్వేర్, కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి ఎన్నో నేర్పించే ఒక సింపుల్ బ్రాంచ్. ఇవే కాకుండా చాలా మంది ఏంటంటే సిఎస్సిలో కోడింగ్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ కోడింగ్ నేర్పిస్తారు అనే విషయాన్ని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అదొక్కటే కాదండి, చాలా విషయాలు ఉంటాయి. కంప్యూటర్లో ఏమేమి వర్క్ జరుగుతుంది, సాఫ్ట్వేర్ని ఏ విధంగా డిజైన్ చేస్తారు, డేటాని ఏ విధంగా స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తారు, అదేవిధంగా ఇంటర్నెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇదే కాకుండా మనకి ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ ఇలాంటివి ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది ఈ కోర్సులోనే నేర్పిస్తారు. సింపుల్గా చెప్పాలంటే, రియల్ టైమ్ వరల్డ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కంప్యూటర్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనకి ఈ బ్రాంచ్లో నేర్పిస్తారు. మెయిన్గా సిఎస్టీ స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్స్. సిఎస్సిలో ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు, మనం చదువుకుంటున్నాము, ఎగ్జామ్స్ రాస్తున్నాము, పాస్ అవుతున్నాము అనుకుంటే మీ లైఫ్ అనేది బాగుండదు. స్కిల్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లాజికల్ థింకింగ్ ఎబిలిటీ కానీ, తర్వాత కమ్యూనికేషన్ కానీ, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కానీ, అదేవిధంగా మీకు మెయిన్గా ఇంపార్టెంట్గా ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయాలి అంటే పేషెన్స్ ఉండాలి, ఆ ప్రాబ్లమ్ని థింక్ చేయాలి, న్యూగా ఇన్నోవేటివ్గా ఏదైనా సొల్యూషన్స్ కనుక్కొని దాన్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు సిఎస్సిలో ఉంటేనే ఈ బ్రాంచ్ ద్వారా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం సిఎస్సిలో చదివిన కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C++, జావా, పైథాన్ ఇలాంటి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే గురించి మనం సిఎస్సిలో నేర్చుకుంటాము. సికి అడ్వాన్స్డ్ వర్షన్ C++కి అడ్వాన్స్డ్ వర్షన్ జావా అడ్వాన్స్డ్ వర్షన్ పైథాన్. ఇవే కాకుండా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ ఇలాంటివి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే జావాకి పైథాన్ డిఫరెన్స్ ఏంటంటే, సికి C++కి సిమిలర్గానే ఉంటాయి, కొన్ని సింటాక్సెస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా జావాకి పైథాన్కి ఏంటంటే, జావాలో ఉన్న కోడ్ని 10 లైన్స్ ఉన్న కోడ్ని పైథాన్ అనేది 5 లైన్స్లో మనం కంప్లీట్ చేసి సేమ్ అవుట్పుట్నే మనకు రిలీజ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల మనకి ఏంటంటే లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజిక్ థింకింగ్ ఎబిలిటీ వీటిని చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనకి. సిఎస్సిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం. ఇది మనకి డేటాని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడము, ప్రాసెస్ చేయడము, ప్రాబ్లమ్ని చాలా ఈజీగా తొందరగా సాల్వ్ చేయడము, ఇలాంటివి డేటా స్ట్రక్చర్ ద్వారా మనం చేస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డేటా స్ట్రక్చర్ నేర్చుకున్న స్టూడెంట్ ఆ డేటా స్ట్రక్చర్ యొక్క టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కానీ మన రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, అదర్ స్టూడెంట్ రెజ్యూమ్స్కి మన రెజ్యూమ్కి కొద్దిగా వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనల్ని తొందరగా క్లిక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ సిఎస్సి. చాలా కంపెనీస్కి డేటాబేస్ అనేది చాలా అవసరం. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తామంటే, డేటాని స్టోర్ చేస్తాము, రిట్రీవ్ చేసుకుంటాము, అలాగే సెక్యూర్ చేస్తాము. ముందుగా ప్రీవియస్గా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే,
మనకి ట్రెడిషనల్ డిబిఎంఎస్ అంటే ఆన్ ప్రిమైస్ కంపెనీస్ ట్రెడిషనల్ డిబిఎంఎస్ యూజ్ చేస్తూ ఉన్నారు. ట్రెడిషనల్ డిబిఎంఎస్ అంటే అదేవిధంగా సపరేట్గా వాళ్ళకి ఐటీ టీమ్ తీసుకొని వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, మేనేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లోకల్ నెట్వర్క్తో ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే మనకి క్లౌడ్ బేస్డ్ సర్వర్స్ వచ్చాయి, రిమోట్ బేస్డ్ క్లౌడ్ సర్వర్స్ వచ్చాయి. ఆ సర్వర్స్ని బేస్ చేసుకొని ఈ సర్వర్ నెట్వర్క్తో కొన్ని అనేటివి డొమైన్స్ అనేటివి క్రియేట్ చేశారు వాళ్ళు. క్లౌడ్ డొమైన్స్, ఏడబ్ల్యూఎస్, అజ్యూరు ఇలాంటివి. ఒక మ్యాన్ పవర్ ఐటీ టీమ్ సపరేట్గా టీం లేకుండా ఈ అజ్యూరు, ఈ ఏడబ్ల్యూఎస్ ఇలాంటి డొమైన్స్ ద్వారా డేటాను స్టోర్ చేయడము, రిట్రీవ్ చేసుకోవడము, వాటికి సెక్యూర్ని మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ ఈ డిబిఎంఎస్ ద్వారా కంపెనీస్ అనేటివి వర్క్ చేస్తున్నాయి. వీటితో పాటు కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన సబ్జెక్ట్స్ అదేవిధంగా వాయిస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఈ సిఎస్సిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సిఎస్సిలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో సిఎస్సి చేసిన తర్వాత జాబ్ రోల్స్ అనేవి థింక్ చేసుకుంటే మనకి తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, తర్వాత అప్లికేషన్ డెవలపర్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, డెవాప్స్ ఇంజనీర్ కానీ ఇలాంటివి చాలా రోల్స్ అనేవి మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదో ఒక డిగ్రీ వస్తుంది మనకి చదువుకుంటాము అని కాదు. స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇవే కాకుండా మీరు సిఎస్సి ద్వారా డెవలప్ చేసుకున్న స్కిల్స్తో నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఒకరి కింద నేను వర్క్ చేయలేను అనుకునే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు, టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టార్టప్స్ మీరు ఓన్గా మీకున్న స్కిల్స్తో ఒక స్టార్టప్ కంపెనీ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు సిఎస్సి ద్వారా. సో ఇంకా మనం ఎవరైతే సిఎస్ చదువుకుంటారో వాళ్ళ శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే యావరేజ్ శాలరీ అనేది మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా 3 to 6 LPA. సో సంవత్సరానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. ఇదే కాకుండా మీకు ఒక స్కిల్స్ అనేటివి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనుకుంటే మనకి 8 to 12 lakhs వరకు ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవి ఏంటంటే మీ స్కిల్స్ని బేస్ చేసుకొని 15 lakhs ఇవ్వచ్చు, 20 lakhs ఇవ్వచ్చు, 30 lakhs ఇవ్వచ్చు. మొత్తం డిపెండ్ అయ్యేది మీ యొక్క స్కిల్స్ మీదనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకుని డిగ్రీ అనేది ఇంపార్టెంట్ కాదు, స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ ఏంటంటే కోర్ సిఎస్సిలో మనం ఇవన్నీ చూస్తాము. ఇదే విధంగా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని గత 10 సంవత్సరాల ముందున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీస్కి చాలా డెవలప్ అయ్యాయి. వీటిని బేస్ చేసుకొని ఈ సిఎస్సిలోనే కొన్ని సబ్ బ్రాంచెస్గా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. లైక్ సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్, సిఎస్సి ఐఓటీ ఇలాంటివి చాలా ఇంక్లూడ్ చేశాడు. వీటన్నిటి యొక్క ఇన్ డీటెయిల్ 1 by 1 మనం చాలా వీడియోస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. 1 by 1 చూడండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, ఆర్ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.